is first making up your mind, changing your mind. మనస్సు మారాలి. మనస్సు మారితే బ్రతుకు మారుతుంది. మనస్సు మారంది బ్రతుకు మారే అవకాశమే లేదు. ఇక్కడ ఉన్నవారిని మిమ్మల్ని అడుగుతున్నాను, రక్షణ పొందానన్న మీరు మనసు మారిందా? ఏం మారింది? రక్షణ పొందుతానికి ముందు నా బ్రతుకు ఇలాగ ఉండేది, ఇప్పుడు ఇలాగ ఉందని మారుస్తానికి ఏమైనా ఉందా? రక్షణ పొందుతానికి ముందు ఇలాంటి త్రాగుబోతుని ఇప్పుడు నేను త్రాగట్లేదు అని చెప్పగలవా? రక్షణ పొందుతానికి ముందు వ్యభిచార బ్రతుకు బ్రతికేవాడిని దానిని ఇప్పుడు లేదు అని చెప్పగలవా? రక్షణ పొందుతా ముందు ఇలాగ మనుషులు దూషించేవాడిని, బూతులు మాట్లాడేవాడిని ఇప్పుడు మాట్లాడతలేదు అని చెప్పగలవా? రక్షణ పొందుతా ముందు ఇలాంటి పిచ్చి పనులు చేసేవాడిని, పిచ్చి కార్యాలు చేసేవాడిని, చూసేవాడిని ఇప్పుడు చేయట్లేదు చెప్పగలవా? Is there any change from you? రక్షణ పొందుతానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్. క్రీస్తుని నీ సొంత రక్షణగా అంగీకరిస్తానికి ముందు, అంగీకరించిన తర్వాత ఏమైనా ఉందా మార్పు? లేదంటే నిన్ను బట్టే అనేక మందికి నువ్వు అడ్డుబండగా ఉంటూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నావు.